హైదరాబాద్ బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయం రూపురేఖలు మారిపోనున్నాయి. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చి నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. 4 కోట్లకు పైగా వ్యయంతో అన్నదాన సత్రం నిర్మించేందుకు నిధులు రిలీజ్ చేసింది. ప్రసాద్ స్కీమ్లో బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని చేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. ప్రజెంట్ మనం నగరంలో ఉన్నటువంటి బల్కంపేట ఆలయం వద్ద ఉన్నాము. దేశంలోని ఆలయాల అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బల్కంపేట ఆలయానికి అటు అన్నప్రసాదానికి సంబంధించినటువంటి కొత్త బిల్డింగ్ కోసం 4,21,00,000 నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. కొత్త బిల్డింగ్ నిర్మాణం కూడా ఇప్పటికే అటు పనులు కూడా స్టార్ట్ అయ్యాయి అంటున్నారు. సో దీనికి సంబంధించి రోజు ఎంతమంది అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి వస్తున్నారు, తర్వాత భక్తులు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు అటువంటి విషయాలను తెలుసుకుందాం. ప్రజెంట్ మనం అన్నదాన సత్రం వద్ద ఉన్నాం. ఇదే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి సంబంధించినటువంటి అన్నదాన సత్రం. సో ఇది 3 ఫ్లోర్లో ఉంటుంది. 3 ఫ్లోర్లో కూడా పైన పూర్తిగా అన్నదానానికి సంబంధించినటువంటి సత్రం. ఇది కింది ఫ్లోర్లో పూర్తిగా రిసెప్షన్తో పాటు ఆఫీస్ ఉంటుంది. పైన 2 ఫ్లోర్లు కూడా అన్నదానం వచ్చేటువంటి భక్తుల కోసం ఏర్పాటు చేశారు. సో ఇదే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చినటువంటి ప్రసాద్ స్కీమ్లో భాగంగా ఇటు 4 కోట్లు కూడా ఇప్పటికే రిలీజ్ చేసింది. 4,20,00,000 రిలీజ్ కూడా చేసిందంటూ కేంద్ర మంత్రి కూడా ప్రకటించారు. ఈ అన్నదాన సత్రం చాలా పురాతనమైనది. ఎప్పుడైతే బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి సంబంధించినటువంటి బ్యాక్ సైడ్ ఈ అన్నదాన సత్రం ఉంటుంది. సో ఆలయాల అభివృద్ధి అనే భాగంలో దేశంలోని చాలా ఆలయాలు కూడా ప్రసాద్ స్కీమ్ కింద ఈ నిధులు అనేవి కూడా రిలీజ్ చేస్తున్నారు. సో దానిలో భాగంగానే ఈ బల్కంపేట ఆలయానికి కూడా నిధులు కేటాయించారు. బోనాలు ఆలయ బ్రహ్మోత్సవాల సమయంలో కూడా చాలా వరకు ఇక్కడ ఎక్కువ మంది వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. సో దానిలో భాగంగానే ఇటు డెవలప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ అన్నదాన సత్రాన్ని అయితే నిధులు చేశారు. అయితే ప్రస్తుతం ఇక్కడ సరైన అరకొర సౌకర్యాలు ఉన్నా కూడా రానున్న రోజుల్లో ఇంకా భక్తుల సంఖ్య కూడా ఇక్కడ రోజు రోజుకి పెరుగుతుంది. మనకి ఇంకా చూడొచ్చు పూర్తిగా శిథిలావస్థలో కూడా చేరినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా పురాతనమైనది కాబట్టి ఈ నేపథ్యంలో కేంద్రం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ రూపురేఖలు మార్చేలా కూడా అభివృద్ధి చేసేందుకు రెడీ అయ్యేంటూ కూడా దేశ ఆలయాల అభివృద్ధికి సంబంధించి అటు ఎండోమెంట్కి సంబంధించి కూడా ఇప్పటికే ప్రపోజల్స్ కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ నిర్మాణంలో ఇప్పుడు చూపేటువంటి ఈ ఫోటో ఆధారంగా ఇట్లా నిర్మాణం కాబోతుందంటూ నిన్ననే కేంద్ర మంత్రి కూడా మనకు ట్వీట్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మనతో పాటు ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఆలయ సూపరింటెండెంట్ కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి ప్రసాదం స్కీమ్ కింద 4,21,00,000కి మంజూరు చేయటం జరిగింది. దాని ప్రకారంగా ఇది మొత్తం డిస్మాంటిల్ చేసి 2 ఫ్లోర్స్లో అన్నదానము కింద రిసెప్షన్గా పెట్టి ప్రపోజల్ పెట్టేయటం జరిగింది. దాని మీద ఇంకా ఫర్దర్గా గవర్నమెంట్ నుంచి మాకు అఫీషియల్ ఆర్డర్స్ రాలేదు, రాగానే స్టార్ట్ చేస్తాం. అంటే రోజుకు ఇప్పుడు దాదాపుగా రోజుకి ఎంతమంది ఇక్కడ అన్నదాన సత్రం వస్తున్నారు? ఇది కొత్తగా అయితే ఇంకేమైనా పెరిగే అవకాశం ఉంటుందా? అంటే యాక్చువల్గా డే బై డే పబ్లిక్ బాగా పెరుగుతుంది కాబట్టి దీన్ని డిస్మాంటిల్ చేసి ఇంకా అదనంగా పెట్టడానికి కోసం అని చెప్పి ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో దాని ప్రకారం ఏంటంటే రోజు 100 మందికి పెడతాం ఇక్కడ అన్నదానము. ఫ్రైడే 500 మందికి పెడతాం. అంటే ఫ్రైడే, మంగళవారం, ఆదివారం రోజుల్లో పబ్లిక్ చాలా హెవీగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి ప్రపోజల్ని పంపించడం జరిగింది. దాని ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రసాదం స్కీమ్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ప్రతి శుక్రవారం చేసేవారు 2 ఇయర్స్ నుంచి నిత్యాన్నదానం చేస్తున్నారండి. నిత్యాన్నదానం బాగా జరుగుతుందండి. భక్తులు కూడా బాగా వస్తారు. ఎక్కువ వచ్చినప్పుడు ఎక్స్ట్రా వేసి వండుతున్నారండి. నిధులు వచ్చినాయని తెలుసండి. అన్నదాన సత్రం కూడా అంతా కొంచెం పాతగా అయిపోయింది. బాగు చేసి పైన పెట్టాలని అనుకుంటున్నారు. దానికి నిధులు సహకరిస్తాయి అనుకుంటున్నామండి. కళ్యాణం అప్పుడు బోనాలు అప్పుడు ఎక్కువనే వస్తారా పబ్లిక్? బాగా వస్తారండి. అసలు బాగా వస్తారు. పోటింగ్ ఎక్కువ ఉంటుందండి. కళ్యాణం అప్పుడైతే అసలు మొత్తం ఉంటుందండి. చాలా పోటింగ్ అండి. అసలు పెట్టలేమండి మేము. అసలు అంత జనం వస్తారు. ఎప్పుడూ తిరణాలాగా జనం ఉంటూనే ఉంటారండి. నిత్యాన్నదానంకి కూడా ఉంటారు. ఆ 3 రోజులు ఇంకా బాగా ఉంటారండి. బాగా జరుగుతుంది. రోజు పెడతామండి. మేము 30 సంవత్సరాల నుంచి ఫ్రైడే పెట్టేవాళ్ళు. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి రోజు పెడుతున్నారు. రోజు వస్తాం మేము 4 సంవత్సరాల నుంచి. దీనికి సంబంధించి కూడా చాలా ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి అన్నదాన కేంద్రానికి వస్తున్నటువంటి భక్తులు కూడా చాలా సంతోషకరం వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా కూడా డెవలప్ కావాలి. ఈ అన్నదాన సత్రం కానీ, టెంపుల్స్ కానీ, ఇంకా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలు కూడా అభివృద్ధి కావాలంటూ కూడా భక్తులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మందీప్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.